సంతోషం మన చేతుల్లోనే ఉంది. ఇది ఇద్దరు కొత్తగా పెళ్ళైన మీరా మరియు అనన్య అనే అమ్మాయిల కథ. ఇద్దరు కొత్తగా పెళ్ళై వాళ్ళ అత్తగారింట్లో అడుగుపెట్టారు. మొదట్లో అత్తమామల మనసు గెలుచుకోవాలని ఇద్దరూ నిత్యం శ్రమిస్తూ తమ కష్టానికి గుర్తింపు వస్తుందని, అత్తమామలు తమని ఇష్టపడతారని ఆశించారు. కానీ అది జరగలేదు. వాళ్ళిద్దరి అత్తమామలు అహంకారం వల్ల ఎంతకీ సంతృప్తి పడలేదు. ఎప్పుడూ దేనికి కోడళ్ళని మెచ్చుకున్నది లేదు. అనన్య మరింత కష్టపడి పనిచేసింది. ఉదయం అందరికంటే ముందే లేచి ఇల్లు శుభ్రం చేసేది, వంట చేసేది, రోజంతా ఏదో ఒక ఇంటి పని చేస్తూ ఉండేది. తన ఇష్టాలన్నీ వదిలేసి ఇంటి పనుల్లోనే మునిగిపోయేది. ఏదో ఒక రోజు అత్తమామలు నన్ను ఇష్టపడతారు అని ప్రతిరోజు ప్రయత్నించేది. కానీ ఆ రోజు రానే లేదు. మరోపక్క మీరా మొదట అలానే ప్రయత్నించింది. కానీ త్వరలోనే తను అర్థం చేసుకుంది వారెప్పటికీ సంతోషపడరని. కాబట్టి తన దారి మార్చుకుంది. ఇంటి పనుల్లో తన వంతు పనులు చేసేది. అవసరమైనప్పుడు భర్త సహాయం కూడా తీసుకునేది. ఆ తరువాత మిగిలిన సమయాన్ని తన ఇష్టాల కోసం వాడేది. టీవీ చూడటం, స్టిచ్చింగ్ చేయటం, పెయింటింగ్ వేయటం, బుక్స్ చదవటం, సరదాగా రీల్స్ చేయడం ఇలాంటివి. అత్తమామలు విమర్శించినా ఆమె వాటిని పట్టించుకోకుండా తన ఆనందాన్ని కాపాడుకుంది. చివరికి ఇద్దరమ్మాయిలకి అత్తమామల నుండి ఇష్టం కానీ ప్రశంస కానీ రాలేదు. కానీ తేడా ఏంటంటే అనన్య వాళ్ళ మెప్పు కోసం తనని తాను కోల్పోయింది. మీరా మాత్రం తన జీవితాన్ని తన ఇష్టానుసారం నిలబెట్టుకుంది. అహంకారంతో ఉన్నవారిని సంతోష పెట్టడం అసాధ్యం. కాబట్టి వాళ్ళ ప్రశంస కోసం జీవితం వృధా చేసుకోవద్దు. మన బాధ్యతలు నెరవేర్చుకుంటూనే మన ఇష్టాలను, ఆనందాన్ని కాపాడుకుంటేనే నిజమైన సంతృప్తి కలుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇతరుల కోసం మనల్ని మనం కోల్పోవద్దు. మన కోసం మనమే నిలబడాలి.